నమస్తే మేడం. నమస్తే అమ్మా. నమస్తే. ముందుగా ఎంగిలిపుల బతుకమ్మ శుభాకాంక్షలక. థ్యాంక్ యూ. మీకు మీ లెజెండ్ ఛానల్ ద్వారా రాష్ట్రంలోని మహిళా సోదరి మహిళలందరికీ ఎంగిలిపుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఎంగిలిపులే కాదు, సద్దుల బతుకమ్మ వరకు ప్రతి మహిళ సంతోషంగా ఆడి పాడి తన సంవత్సరం పొడుగున పడ్డ కష్టాన్ని మర్చిపోవాలని, ఆ శక్తి భగవంతుడు ఆ గౌరవం వాళ్ళకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బతుకమ్మ పండుగ ఎలా జరుపుకుంటున్నారు అక్క? అంటే గతంలో ఉన్న ఉత్సాహం, సంతోషం అయితే లేదు. ఆడపిల్లలకు సొంతంగా ఎవరెన్ని ఇచ్చినా తల్లిదండ్రులు ఒక అన్నదమ్ములు ఏదైనా ఇస్తే దాన్ని చాలా ఒక ప్రసాదంగా స్వీకరిస్తారు. మరి కేసీఆర్ గారి పాలన 10 ఏళ్ళు 1 కోటి మందికి మేము చీరలు ఇచ్చాం. కానీ దురదృష్టం ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ఒకటిస్తే నేను 2 ఇస్తా అన్నాడు. ఆయన మామూలు నాసి రకం ఇచ్చి నేను నాణ్యమైన ఇస్తా అని చెప్పిండు. ఆయన మాటలే నాసి రకం తప్ప చేతలు నాణ్యమైనవి కావు అని మరొకసారి ఈ బతుకమ్మ చీరలో కూడా చూపించిండు. ఇవాళ ఎన్నికల్లో గెలవటానికి అందరికి అన్ని చెప్పిండు. కానీ వాళ్ళ కొందరికే ఇందిరమ్మ చీరలు అంటున్నాడు. రాష్ట్ర ప్రజల కష్టార్జితం, రాష్ట్ర ప్రజలు కట్టిన పన్ను రూపంలో వచ్చిన సొమ్ముతో ఇచ్చే చీరలకు కూడా ఇందిరమ్మ పేరు. తెలంగాణ గురించి, తెలంగాణ సంస్కృతి గురించి తెలియని ఇందిరాగాంధీ పేరు పెట్టడం శోచనీయం. తెలంగాణ మహిళల్ని అవమానించడం ఇది గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేసీఆర్ గారికి ఎందుకు బతుకమ్మ అంటే చాలా ఇష్టం అని చెప్తారు? తెలంగాణ సంస్కృతి ఇష్టం, సాంప్రదాయాలు ఇష్టం. తెలంగాణ ప్రజలు పడ్డ కష్టాన్ని కళ్ళారా చూసిన వాడు. ప్రతి తెలంగాణ మరి అడుగడుగున తెలిసిన నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాన్ని, వాళ్ళు పడుతున్న అవమానాల్ని, వాళ్ళు పోగొట్టుకున్న ఆత్మగౌరవాన్ని తిరిగి తీసుకురావడానికి, మరి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడటానికి ఆ రోజు తెలంగాణ ఉద్యమం సాగింది. అందులో భాగమైన బతుకమ్మను ఆడిన ఆడబిడ్డలందరూ మరి కేసీఆర్ గారు ఒక తండ్రి మనసు కాబట్టి బతుకమ్మ అన్న, తెలంగాణ ప్రజానికమన్నా కేసీఆర్ గారికి ఎనలేని ప్రేమ. మరి ఇవాళ ఆయన చాలా మదన పడుతున్నాడు, బాధపడుతున్నాడు. ఈ రాష్ట్రంలో ఉండే మహిళలు సంతోషంగా ఉండటానికి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాటు చేసింది ఆ రోజు కేసీఆర్. మరి కడుపులో ఉంటే కడుపు నిండా అన్నం పెట్టినవాడు. పండు ముసలి తల్లికి 200 ఉంటే 2000 ఇచ్చినవాడు. అయ్యో రామచంద్ర ఆడపిల్ల పుట్టిందే అనే వాళ్ళకు ఒక నమ్మకాన్ని ఇస్తూ కళ్యాణ లక్ష్మి ఇచ్చినవాడు. దసరా పండుగ, మరి బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించి 1 కోటి మందికి చీరలు ఇచ్చినోడు తండ్రి మనసు. మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారికి అంటే ఆడపిల్లల కష్టం తెలియదు. ఏ రోజు జై తెలంగాణ అని రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఈ రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలు చేసుకున్న దౌర్భాగ్యం, దుర్మార్గం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ముందుగా ఎంగిలిపుల బతుకమ్మ శుభాకాంక్షలు. మీకు కూడా ఎంగిలిపుల బతుకమ్మ శుభాకాంక్షలు. తెలంగాణలో ఉన్న మా అక్క చెల్లెలందరికీ కూడా ఎంగిలిపుల బతుకమ్మ శుభాకాంక్షలు. బతుకమ్మ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? అంటే జనరల్ గా ప్రతి సంవత్సరం లాగానే సెలబ్రేషన్స్ జరుగుతా ఉన్నాయి. కాకపోతే మార్పులు ఉన్నాయి. 2001 నుండి 14 సంవత్సరాలు ఉద్యమ బతుకమ్మగా ఉండే. చిన్నప్పుడేమో బతుకమ్మ పండుగ చాలా ఘనంగా చేసుకునే వాళ్ళం. మధ్య మధ్య ఈ ఆంధ్ర పాలకుల నిరాదరణకు గురై మరి బతుకమ్మకు నిరాదరణ కరువైన సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైంది. ఆ సందర్భంలో ఉద్యమ బతుకమ్మనెత్తి డిమాండ్ పెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర పండుగలను గట్టిగా జరగాలంటే మాకు తెలంగాణ రావాలి. మా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ. మా అక్క చెల్లెల ప్రకృతికి, మా అక్క చెల్లెలకు అందమైన ప్రకృతికి ఆనవాళ్ళు మా బతుకమ్మ కాబట్టి తెచ్చుకోవాలని చెప్పేసి డిమాండ్ తో మా అక్క చెల్లెలందరూ కూడా బతుకమ్మ ఆడడం జరిగింది. తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తెలంగాణలో గౌరవ కేసీఆర్ గారు అధికారికంగా ఈ పండుగను చేసి మా అక్క చెల్లెలకు ఒక కానుకగా ఇవ్వడం జరిగింది. ఒకప్పుడు ట్యాంక్ బండ్ మీద బతుకమ్మ ఆడాలంటే కోర్టు నుండి ఆడారు. కానీ ఇప్పుడైతే 10 సంవత్సరాలు గౌరవ కేసీఆర్ గారు ట్యాంక్ బండ్ మీద గర్వంగా అందరం ఆడుకుందాం, అన్ని ఊర్లలో సౌకర్యాలు కల్పించి బతుకమ్మ ఆడుకోవడానికి మంచి సౌకర్యాలు కల్పించి సారే సీరే ఇచ్చి చేయడం జరిగింది. కానీ మళ్ళీ ఇప్పుడు మార్పు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మళ్ళీ కష్టాలు మొదలైనవి. అంటే మళ్ళీ బతుకమ్మ నిరాదరణకు గురవుతున్నారు. ఎందుకంటున్నామంటే తెలంగాణ తల్లి అంటే ఒక మాతృమూర్తి, ఒక దేవతకు కిరీటము, చేతుల బతుకమ్మ వడ్డానంతో ఘనమైన పొన్న పువ్వే గజ్జల వడ్డానమైనా చెప్పుకుంటుంటాం, మన పాటలో కూడా ఉంటది. అలాంటి బతుకమ్మ చేతిలో చేగుర్తు పెట్టి బతుకమ్మ తీసేసిండు. బతుకమ్మకు చీరిస్తామని పోయిన సంవత్సరం 2 ఇస్తాడు, ఈ సంవత్సరం 2 ఇస్తాను, 4 చీరలు ఇవ్వాలి. మహాలక్ష్మి స్కీమ్ మంట కలిసిపోయింది, అది వచ్చేదే లేదు. కళ్యాణ లక్ష్మికి తులం బంగారం అన్నాడు. 1,13,000 అయింది తప్ప ఒకరికి తులం బంగారం ఇచ్చిన పాపన పోలేదు. ఉద్యోగాలు ఇవ్వలేదు. యూరియా దొరకదు. మా అక్క చెల్లెలు వాళ్ళ బతుకమ్మ పండుగ చేసుకోవాలన్నా యూరియా కోసం లైన్ కట్టాలన్నా
తెలియని పరిస్థితిలో ఆడబిడ్డలు ఉన్నారు. మరి అలాంటి పరిస్థితిలో మరొకసారి ప్రశ్నించే గొంతుగా ఈ బతుకమ్మను మేము ప్రజల్లోకి దలుచుకున్నాం. పండుగ జరుపుకుంటాం. పండుగలో మా ప్రశ్న ఉంటది, ఈ బతుకమ్మ రూపంలో మా ప్రశ్న ఉంటది. నీ మార్పేది 6 గ్యారంటీలేవి, 420 హామీలేవి, బతుకమ్మ పండుగ విశిష్టత ఎందుకు రూపుమాపే విధంగా చేస్తున్నారు? మా ఆడబిడ్డలు లైన్ గట్టి యూరియా తీసుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది? మీ రైతుల భరోసా ఏది? అక్క చెల్లెల మహాలక్ష్మి స్కీమ్ ఏదని ఈ ఉద్యమ రూపంలో తప్పకుండా ప్రశ్నించే బతుకమ్మగా మా అక్క చెల్లెలకి 10 రోజులు కూడా వాళ్ళని అవేర్నెస్ తీసుకురావడం కోసం ప్రతి జిల్లాకు కూడా వెళ్ళి అక్కడ కూడా బతుకమ్మ ఆడి ఆటపాటలతోనే అక్క చెల్లెలకు అర్థమయ్యే విధంగా చెప్పదలుచుకున్నాం. మీ నోట ఒక 2 లైన్ లాగా పాట. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, గునుక పువ్వప్పునే గౌరమ్మ, గునుక కాయప్పునే గౌరమ్మ, గునుక చెట్టు మీది ఆడచెలు కలార, పాటచెలు కలార, కలికిచెలు కలార, కందుమ్మ గువ్వలు, రాను 3 అడుగులు, పోను 3 అడుగులు, తీరుద్ద రాశలు. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, నీ నోము నీకిస్తునే గౌరమ్మ, నా నోము నాకియవే గౌరమ్మ, ఘనమైన పున్న పువ్వే గౌరమ్మ, గజ్జెల వడ్డానమే గౌరమ్మ. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్.